యెషయా గ్రంథం 27 అధ్యాయం 3 యెహోవాను నేను, దానికి కాపు కాయిచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే వాగ్దానం, ఎవడు దాని మీద మీకు రాకుండానట్లు దీవారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని నెలలు అయిపోయినాయి? సగం నెలల పైన అయిపోయినాయి కదా సంవత్సరానికి. ఇదే నెల 8వ నెల. రాబోతున్న కాలం ఎలా ఉందో నీకేమన్నా తెలుసా? ఒక్కసారి అంటే రాబోతున్న రేపటి రోజు ఎలా ఉండబోతుందో మనకెవరికి తెలియదు. ఈ వారము ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఈ నెల 8వ నెల ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇది మంచి నెల అండి అంటానికి వీలు లేదు, మంచి రోజండి రేపు అంటానికి వీలు లేదు. ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాయబడిన మాట మీకు చదివిస్తాను చూడండి. ప్రకటన గ్రంథానికి వెళ్ళండి, 3 అధ్యాయం 10 ప్రకటన గ్రంథం. ప్రతి మాటలో కాపాడును అనే మాట మనకు కనిపిస్తుంది. ఓసారి చదివి విని. మైకి తీసుకోవాలి, మైకి తీసుకుంటే అందరికి వినపడద్ది. చదువు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి, బాగా గుర్తుపెట్టుకోండి, లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలమున నేను నిన్ను కాపాడుతానో. అది రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో నీకు తెలియదు, నాకు తెలియదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు, రేపు వారం ఎలా ఉంటుందో తెలియదు, ఈ నెల ఎలా ఉండబోతుందో తెలియదు. లేక ఈ 5 నెలలు 2026 సంవత్సరము మన ముందు 5 నెలలు ఉన్నాయి, కానీ ఎలా ఉండబోతున్నాయో మనకు తెలియదు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను దాని మీదకి ఎవడు రాకుండా, అంటే నీ కుటుంబం మీదకి ఏ శత్రువు రాకుండా, నీ బిడ్డలను ఏ శత్రువు పాడు చేయకుండా, నీ ఇంటికి ఏ తెగులు రాకుండా నేను దాని చుట్టూ కాపుదల వేశాను, కంచె వేశాను, నేను కాపాడుతాను. ఎలా కాపాడుతానంటున్నాడు? వాగ్దానం చెప్పండి. ఎలా దేవుడు కాపాడుతానంటున్నాడు? దీవారాత్రులు. ఎలా నేను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నానో తెలుసా? దీవారాత్రులు నేను దాన్ని కాపాడుతాను. ఇప్పుడు 121వ కీర్తనకి వెళ్ళండి. మొదటి నుంచి క్షుణ్ణంగా చదవండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇజ్రాయెల్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. గట్టి చదువు. నీ కుడి పక్కన నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎన్నిసార్లు ఉన్నాయి కాపాడును అనే మాట? ఈ అధ్యాయంలోనే ఎన్నిసార్లు కనిపిస్తుంది కాపాడు అనే పదం? ఇంచుమించు 6 సార్లు కనిపిస్తుంది. కాపాడును కాపాడును కాపాడును. ఎలా? పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీ పాదము చొట్టిల్లనివ్వను. నిన్ను కాపాడేవాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏమన్నాడు? దీవారాత్రులు అంటే ఆ వ్యక్తి నిద్రపోకుండా ఉంటేనే కదా. దీవారాత్రులు ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకడు. అర్థమైందా? ఎందుకు? రాబోయే కాలము ఎలా ఉండేదో నీకు తెలియదు బిడ్డ. దేవుడు అదే చెప్తున్నాడు. రాబోతున్న కాలము శోధన కాలమే కావచ్చు, రాబోతున్న కాలము శ్రమ కాలమే కావచ్చు, రాబోతున్న పరిస్థితులు బాగోలేకపోవచ్చు, వ్యాపారంలో నష్టపోవచ్చు,
ఉద్యోగం ఊడిపోవచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు, కుటుంబంలో జరగరాని సంఘటనలు జరగవచ్చు. అయితే నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. నేను నిన్ను కాపాడుతాను. ఇప్పుడు ఉదాహరణ, యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్త అంతా కూడా ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేసిన అధ్యాయం అదే. ఏదైనా ప్రార్థన చేసినా, ఎక్కువ ప్రార్థన చేసిన అధ్యాయం ఏదైనా ఉందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం తండ్రికి ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఈ ప్రార్థనలో ఆయన ఎక్కువగా మాట్లాడిన విధానము మీకు తెలుసో తెలియదో కానీ, అయ్యా నాకు ఎవరినైతే ఇచ్చావో, నన్ను ఎవరైతే నమ్ముకున్నారో, నా మీద ఎవరు ఆధారపడ్డారో వారిని మాత్రమే కాపాడు. ఈ అధ్యాయం మీరు క్షుణ్ణంగా ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నేను లోకం కోసం ప్రార్థన చేయటం లేదంటాడు. ప్రపంచం బాగుండాలని కాదు నేను కోరుకుంటుంది, నన్ను నమ్ముకున్న బిడ్డలు బాగుండాలి. 11వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం 11వ వచనం యోహాను సువార్త. నేనికను ఆ లోకములో ఆ ఉన్నారు. తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీవు నాకు ఎవరిని ఇచ్చావో, ఎవరు నా మీద ఆధారపడ్డారో, ఎవరు నా దగ్గరికి వచ్చి ప్రభువా కాపాడు అని అడుగుతున్నారో, ఎవరు నన్ను నమ్ముకున్నారో వారిని తండ్రి నీకు అప్పగిస్తున్నాను. వారిని కాపాడయ్యా. ప్రపంచంలో బోలెడంత మంది ఉన్నారు, వాళ్ళు కాదు నేను అడుగుతుంది. 12 మంది నన్ను నమ్ముకొని వచ్చారు, కుటుంబాలను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, వ్యాపారాలను వదిలిపెట్టారు, చేపలు పట్టే వ్యాపారం వదిలిపెట్టారు, ధోనిలను వదిలిపెట్టారు. అనేక మార్లు వాళ్ళకి డౌట్ వచ్చింది, నేను నమ్ముకున్నందువల్ల మాకు లాభం ఏంటి, అన్నింటిని వదిలిపెట్టి వచ్చాం. నా పక్కనే మీరు కూర్చుంటారు. యేసుకు ఇచ్చిన వాగ్దానం, నాతో మీరు ఉంటారు. అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన వీరిని నువ్వు కాపాడో. 15వ వచ్చింది, చాలా ఉంటాయిలే కానీ 15వ వచ్చిన చదువుతాం. 17, 15. తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమో. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు దాడి చేసేది? మన మీద దాడి చేసేది ఎవరు? యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఏముంది? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచు, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి మీద నెరవేర్చబడాలి. మా అనుదిన ఆహారము ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మన మీద దాడి చేసేవాడెవడు? దుష్టుడు. మన కుటుంబాలను పాడు చేయాలని ఆలోచించేవాడెవడు? దుష్టుడు. మన బిడ్డలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాడెవడు? దుష్టుడు. మనం వెళ్ళే మార్గంలో ప్రమాదాన్ని పురికొలిపేవాడెవడు? దుష్టుడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దీవారాత్రులో నేను దాన్ని కాపుగాస్తాను, కాపాడుతాను. ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నీ రాకపోకల్లో నీ ప్రాణమును ఆయన కాపాడుతాడు. నిన్న వెళ్ళాం, మళ్ళా అక్కడే పెళ్లి చేయటానికి నేను మహేష్ ఇద్దరం వెళ్ళాం. పోయిన సోమవారం ఇద్దరం మళ్ళా మ్యారేజ్ ఉంటే, ఏమండి పాస్టర్ గారు మీరు వస్తారా ఏంటి, భయపడి ఆగిపోతారా? అదే, భయపడే అవకాశమే లేదు. వచ్చేదే ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించేదే. మరలా బండి మీదనే వెళ్ళాను. మహేష్ నాపాడు, చూడరా ఇదే నేను పడిన స్పాట్, ఇదే. ఆ చెప్పులు అక్కడ ఉన్నాయి, కొత్త చెప్పులండి, మొన్నే తెచ్చుకున్నాను. చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను. షూ మాదిరిగా ఉన్నాయి, బాగున్నాయి అనుకున్నాను. ఆ చెప్పులు అక్కడే ఉన్నాయి. బండి పడిన స్పాట్ చూపించాను, అక్కడి నుంచి అక్కడ దాకా తీసుకొని వెళ్ళినదంతా చూపించాను.
ఏ కుక్క అయితే బండి తగిలి చచ్చిపోయింది, ఆ కుక్క పక్కన పడేసాం ఆ రోజు, ఆ కుక్క కుళ్ళిపోయింది. ఆ కుక్క కుళ్ళిపోయింది. ఆడ ఇద్దరం నిలబడ్డాము, ఆకాశం ముందున్న దేవుని వైపు తలెత్తాము. యెహోవా, ఇక్కడ చచ్చిపోవాల్సిన నన్ను, కుక్క మాదిరిగా మట్టిలో నేను కుళ్ళిపోవాల్సిన నన్ను నువ్వు బ్రతికించావయ్యా అని మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాము. మరలా బండికి వెళ్ళిపోయాం. ఆ కుక్క కుళ్ళిపోయింది అంటే 5వ తారీఖు జరిగిన సంఘటన ఇది. నెల రోజులు అవుతుంది అతిథిగా. మట్టిలో కప్పు పెట్టిన తర్వాత మనము కూడా కుళ్ళిపోయాం. నేను అనుకున్నాను, ఇది నా పరిస్థితి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఆ రోజు యేసు ప్రభు వారు కునికి నిద్రిస్తే, రెప్పపాటున కన్ను అలా మూసుంటే నా పరిస్థితి ఏం కావాలి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చాలా మంచి మాట మీకు చూపిస్తున్నాను చూడండి. బాధించువారు చంచరింపకుండాను తిరుగులాడే సైన్యమును, బాగా గుర్తుపెట్టుకోండి, తిరుగులాడుతూ ఉన్నాడు దుష్టుడు, నా మందిరమే మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకు ఒక దండునే నీ కోసం ఏర్పాటు చేశాడండి దేవుడు. ఒక సైన్యమే ఉంది నీ కోసము కాపాడటానికి, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచడానికి ఒక దండును, ఒక యుద్ధ సైన్యాన్ని పెట్టాడు. ఒక దండును ఏర్పాటు చేశాను నేను మందిరం మీది కంటే. మందిరం అంటే ఎవరు? హృదయమే. మనమే దేవుని మందిరము, మనమే దేవుని ఇల్లు. మన మీదికి దుష్టుడు రాకుండా ఒక దండును ఏర్పాటు చేశాడు. ఎంతమంది వచ్చారు ఆ రోజు? సిరియానులు. ఎవరి మీదకి? ఎలీషా మీదకి. గొప్ప సైన్యం అని రాయబడింది. చుట్టుముట్టారు. పనివాడు లేచి తెల్లవారుజామున చూస్తే ఇంకేముంది, ఈ రోజుతో మన పని అయిపోయింది. పాస్టర్ గారు లేవండి, ముందు నిద్రపోతున్నారు. మీకు కొంచెం లేచి చూడండి ఒకసారి. కలవరపడిపోయాడు, కలత చెందాడు. ఈరోజు మనం చంపబడతామని నిర్ణయం తీసుకున్నాడు. ఎలీషాను లేపి చూడు ఒకసారి అంటే, వీడి కళ్ళు తెరు ప్రభు అని ఆయన ప్రార్థన చేశాడు. వీరికంటే అధికులు. ఏ సిరియా సైన్యం అయితే గొప్ప సైన్యంగా వచ్చి దాడి చేయాలి అని ఎలీషా మీద దుష్టుడు పన్నాగం పన్నాడో, వీరి సైన్యము కంటే అధిక సైన్యము, వీరికంటే గొప్ప ఆయుధాలు వారి చేతిలో ఉన్నాయి. అగ్ని రథాలతో చుట్టూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం కోసం ఒక దండును ఏర్పాటు చేశాడు. అందుకే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు, సైతాను శోధించినప్పుడు, సైతాన్ అంటది కొండ మించి దూకు అంటది. ఆయనకు వాక్యం చెప్పింది, యేసు ప్రభుకు వాక్యం చెప్పింది ఏమని? నీ పాదములు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా దేవదూతలు, దూకొచ్చు కదా. 90వ కీర్తన ఎక్కడది? చూడండి, 90వ కీర్తన, 91వ కీర్తన అనుకుంటా. ఎన్నో వచ్చింది? 11వ వచ్చినమా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కదా. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను మళ్ళా పైన చదువు. నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. అదిగో, నీ మార్గాలన్నిటిలో ఆయన నీ కుటుంబాన్ని, నీ బిడ్డల ప్రయాణంలో వెళ్తున్నారు, వ్యాపారానికి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఒక దేవదూతలను నీ కోసం తెచ్చాడు అన్న సంగతి గుర్తు.
మర్చిపోవద్దు ఈ విషయం. ఎవరిని కాపాడుటకు ఆ రాయబడిన మాట మళ్ళా చదివిస్తాను 11వ వచనంలో. నీ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్నే కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించును. ఆమేన్. ఒక దూత ఉన్నాడు. నిన్ను కాపాడాలి అని దేవుడు నీకు ఒక దేవదూత దండును పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బట్టి అందుకే ఆ రోజు యేసుప్రభు అంటాడు, అయ్యా దుష్టుడు ఉన్నాడు లోకంలో, అందరి కోసం నేను అడగటం లేదయ్యా, నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, నిత్యము నాకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, నా మీద ఆధారపడిన వారు ఉన్నారు, నీవే శరణు అంటూ కోరుకుంటున్న వారు ఉన్నారు. వారిని నువ్వు కాపాడు. ఎవరి నుంచి? దుష్టుడి నుంచి కాపాడు. దుష్టుడు వారి మీద పన్నాగాలు పన్నుతున్నాడు, వాళ్ళని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు, పాడు చేయాలి, వారి పిల్లల జీవితాలను నాశనం చేయాలని దుష్టుడు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి వారిని మాత్రమే కాపాడు. యేసు ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన ఇది. యెషయా గ్రంథంలో అంటాడు, చాలా సైన్యం ఉంది, ఆ సైన్యం అంతా కూడా తిరుగులాడేవాళ్ళు పాడు చేయటానికి తిరుగుతున్న వారు ఉన్నారు. అయితే ఆ మందిరం మీదకి రాకుండా ఒక దండును దేవుడు ఏర్పాటు చేశాడు, కాపాడుతారు. కాపాడటము అంటే అర్థం చెప్పండి. కాపాడటము అంటే రక్షించటము. కాపాడటము అంటే అర్థం ఏంటి? రక్షించటము లేక సంరక్షించటము. మన ఆస్తిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన బిడ్డలను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన సంపదను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుట అంటే రక్షించుట. 41వ కీర్తన 2వ వచనం. 41వ కీర్తన 2వ వచనం. ఆమేన్. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఆమేన్. ఎవరు కాపాడిన వాడు ధన్యుడు? అర్థమైందా? యెహోవా వారిని కాపాడి బ్రతికించాడు కాబట్టి వాడు భూమి మీద ధన్యుడు. భూమి మీద ధన్యుడు ఎవరైనా ఉన్నారంటే యెహోవా బ్రతికించిన వాడే, యెహోవా చేత కాపాడబడిన వాడే, యెహోవా చేత రక్షింపబడిన వాడే ధన్యుడు. తిమోతి పత్రిక కూడా వెళ్ళండి. 1 తిమోతి, 2 తిమోతి 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 12వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను. ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా ఈ మాటలు మీకు? నేను చదువుతాను చూడండి 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుకున్నాము కానీ, అంటే ఈ కష్టాలు, బాధలు, అప్పులు, అనారోగ్యము, శ్రమలు, శోధనలు, ఇరుకులు ఇవన్నీ అనుభవిస్తున్నాము కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు పాడండి. నిన్నేనే నమ్ముకున్నాను, అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి నిన్నేనే నమ్ముకున్నాను. ఆమేన్. హల్లెలూయా.
ఇంతకు మన పాఠం పేరు ఏంటంటే దేవుడు ఎవరిని కాపాడుతాడు లేక ప్రభువు ఎవరిని కాపాడుతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిని కాపాడుతాడు? చాలా విషయాలు మూలవాక్యాలు చూసాం మనం. ఏ విధంగా కాపాడుతాడన్నీ కూడా మనం చూసాం. వాగ్దానం మనం చూసాం, దేవారాత్రులు నేను కాపాడుతానని కుటుంబాన్ని అని. ఇంతకు ఆయన ఏ విధంగా ఎవరిని కాపాడుతాడు చెప్పండి. 3 లేక 4 మాటలు తోస్తాడు. అమ్మా చెప్పు. ఆయన నమ్ముకున్న వారిని, ఇంకా పేదల మీద కటాక్షం ఉన్న వాడిని, ఇంకా పరిశుద్ధులని, ఇంకా చెప్పు నీతిమంతులని, ఇంకా నేను రాసుకున్న ఏమైనా చెప్తారేమని. అది పర్వాలేదు, ఏదైనా చెప్పొచ్చు. ఆయన సేవ చేసేవారిని, ఇంకా నెంబర్ 1 ఆయన ఎవరిని కాపాడుతాడంటే ఆయన్ను విశ్వసించిన వారిని. ఇది చెప్పిందే, ఆయన నమ్ముకున్న వారు అన్నారు కదా, అదే దీన్ని ఏమంటారంటే విశ్వాసము. దానికి మనకు రెఫరెన్స్ కావాలి. ఎవరిని ప్రభువు కాపాడతారంటే ఎవరైతే సేవించే వారిని, ఎవరైతే ఆయన్ను సేవిస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారిని తప్పకుండా ఆయన విడిచిపెట్టే దేవుడైతే కానే కాదు. చదవండి ఇప్పుడు మొదటి మాట 31వ కీర్తన 23వ వచనం. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. కలిపి చదవాలి. ఇప్పుడు చదువు. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడు ఇప్పుడు చెప్పండి. నమ్ముకున్న వాళ్ళనేనా? విశ్వాసులు అంటే ఎవరు? మనందరం ఎవరము? విశ్వాసం ఉంటేనే కదా ఇక్కడ వచ్చింది. యేసయ్య మీద నమ్మకము ఉంటేనే ఇక్కడికి వచ్చింది. యేసయ్య నమ్మకపోతే మనకి ఇక్కడ పని లేదు. ఆయన మీద విశ్వసించిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఆయన మీద విశ్వాసం లేని వారు ఇక్కడికి రాలేరు, ఉండలేరు. వచ్చిన ఇప్పుడు మనందరం ఎవరము? విశ్వాసులము. అయితే ప్రభు ఎవరిని కాపాడుతానంటున్నాడు? విశ్వాసులను కాపాడుతాను. నేను ఎవరిని కాపాడుతానంటే ఎవరు నన్ను నమ్మారో, ఎవరు నా మీద విశ్వాసం ఉంచారో, ఎవరు నా మీద ఆధారపడుతున్నారో, ఎవరు నన్ను నమ్ముకొని సేవిస్తున్నారో వారిని నేను కాపాడుతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయండి నాకు. ఇదిగో కొందరిని 10 రోజులు శ్రమ వస్తుంది, నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది, అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే మనుషులు చుట్టూ ఉంటారు, ఇరుకులో పెట్టే వాళ్ళు ఉంటారు, అణిచే వాళ్ళు ఉంటారు. 10 రోజులు కొంచెం ఓర్చుకో, నమ్మకంగా ఉండు. నీకు నేను జీవ కిరీటిస్తాము. ఏ నమ్మకమో? విశ్వాసములో నమ్మకము పోవద్దు. దేవుని మీద నమ్మకాన్ని వదిలేయొద్దు. దేవుని మీద విశ్వాసాన్ని సడలొద్దు. దేవుని మీద ఉన్న విశ్వాసము ఏ మాత్రము సన్నగిల్లనియొద్దు. ఎందుకు? విశ్వాసం ఏం చేస్తుంది? 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదవండి. 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొను, బాగా వినండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకు? అతడు నీ యందు విశ్వాసం ఎందుకు అతనికి పూర్ణ శాంతి వచ్చింది? ఎందుకు అతను నెమ్మదిగా ఉన్నాడు? ఎందుకు అతను అంత శ్రమ వచ్చినా కూడా ప్రశాంతంగా ఉన్నాడు? ఎందుకని అంత ఏమంటారు దీన్ని, అన్ని కష్టాల్లో కూడా నవ్వుతూ ఉన్నాడు? ఏమైంది చెప్పండి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానికి ఏమొస్తుంది? పూర్ణ శాంతి. ఆ పూర్ణ శాంతి ఎలా వస్తుంది? అతడు చదువు చెప్పమ్మా. అతడు యెహోవా యందు, అతడు యేసు ప్రభు యందు నమ్మకం ఉంచాడు కాబట్టి అతను శాంతంగా ఉన్నాడు ఇన్ని కష్టాలు. పాస్టర్ గారు వచ్చారు.
మంగళవారం అది. మంగళవారం మా ఇంట్లో అందరం కలిసి కూర్చొని ఒక 2 గంటలు ప్రార్థన. ఆయన నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఊరికి వెళ్ళి ఉదయాన్నే ఒక అక్క ఫోన్ చేసి, అయ్యా ఎలా ఉంది, ఏంటి, బాగానే ఉన్నాను, మీరు ప్రార్థన చేశారు, మా పాస్టర్ గారు చెప్తున్నారు, మిమ్మల్ని కలిశారంట కదా అని చెప్పి. ఆయన కింద పడి లేచి తలకు ఎలా కత్తి పెట్టుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం, మొత్తం బ్లడ్, ఆయన దెబ్బలు నేను చూశాను, అంత గాయాల్లో ఆయన ధైర్యంగా ఎలా ఉన్నాడు, అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు, ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించటం లేదు, ఆయనలో చాలా శాంతంగా అనిపిస్తుంది, ఏంటి అని సంగబెడి అడిగితే వాళ్ళు చెప్పారంట, మా మా తమ్ముడికి ప్రభు అంటే చాలా చాలా విశ్వాసం. విశ్వాసం కలిగిన వాడికి వచ్చేది ఏమిటంటే పరిపూర్ణమైన నెమ్మదండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అప్పులు ఉన్నా వాడు ప్రశాంతంగా వాడి ముఖం కనిపిస్తుంది. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి పూర్ణ శాంతి కలిగిన వాడిగా భయపడుతూ, దిగులు పడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, ఆందోళన చెందుతూ, తల కింద ఏరి గడ్డం కింద చేయి పెట్టుకొని ఆ నెత్తిని తెరబోసుకొని గడ్డం చేసుకోకుండా, ఇక బట్టలు మార్చుకోకుండా నీళ్ళు ఏముండవు. ఎందుకు? విశ్వాసం ఉంచింది దేవుని మీద. ఎందుకు? నమ్ముకుంది ప్రభువుని కాబట్టి. భయపడనే ఓ మాట మీకు చూపిస్తాను. 12వ అధ్యాయం మొదటి వచ్చి కీర్తనలు 12 మొదటి వచ్చి. భక్తి కలిగిన వారు ఏమయ్యారు? లేరు. ఎంత దారుణమైన మాట అండి ఇది. విశ్వాసులు ఏమైపోయారు ఇప్పుడు? వినాలి పిల్లలు వినాలి. పాప ఇటు ఇటు పిల్లలు సరిగ్గా కూర్చోబెట్టు. చాలా రోజులు కనపడుతుంది తల్లి. ఏంటి విశ్వాసులు ఏమైపోయారు? నరుల్లో లేకుండా. భక్తులు ఏమయ్యారు? కనిపించుకోండి. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఎలా పెరగాలి, మనం ఎలా పెంపొందించుకోవాలి? ఆ రోజు నినివే పట్టణస్థులు 1,20,000 మంది కాపాడబడ్డారు అంటే, బ్రతికారు అంటే, ఆ రోజు నినివే పట్టణం మీదకి అగ్ని గంధకాలు దిగిరాలేదు అంటే, ఆ రోజు నినివే పట్టణం జలప్రలయాన్ని తిరిగాలేదంటే, నినివే పట్టణం నాశనం చేయబడలేదంటే, వాళ్ళ పిల్లలు కుటుంబాలు కాలిపోకుండా ఉన్నారంటే కారణం ఏంటి? బాగా చెప్పండి. ఏంటి? దేవుని యందు ఏముంచారు? బైబిల్లో ఉంది ఆ మాట. 3వ అధ్యాయానికి వెళ్ళండి. యోనా గ్రంథం. నినివే పట్టణపు వారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలకు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదలిచిన తాను మాట ఇచ్చిన ఈ కీడును చేయక మానెను. చదువమ్మా 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి 1,20,000 మంది ఉన్న పట్టణము దేవుడు కాపాడాడు. ఈరోజు అడుగుతున్నాను, ఎలాంటిది నీ విశ్వాసం? ఏ కోణములో పెరిగి ఉందా, తగ్గిపోయిందా విశ్వాసం? బలపడుతూ ఉందా వారానికి వారానికి, లేక బలహీనమైపోతుందా మీ విశ్వాసం? సడలిని విశ్వాసంగా ఉందా, సడలిపోయే విశ్వాసంగా ఉందా, సన్నగిల్లిపోయే విశ్వాసంగా ఉండదు? శ్రమ వస్తే తాలుకోలేక, కష్టం వస్తే ఓర్చుకోలేక, బాధ వస్తే భరించలేక, బలహీనత వస్తే తట్టుకోలేక, ఏమండి ధైర్యంగా ఉండవలసిన వారు ధైర్యాన్ని కోల్పోయినటువంటి ఈరోజు విశ్వాసులు మనం చూస్తాం. ఆ రోజు నినివే పట్టణస్థులు కాపాడబడింది. దేవుడు ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను, ఆ కుటుంబాలను, ఆ పిల్లలను, వారిని కాపాడాడంటే ఒకే ఒక కారణము, దేవుని యందు వారు విశ్వాసులు నమ్మారు. అంతే. నమ్ము, దేవుని మహిమను చూస్తా. యోహాను సువార్తకి వెళ్ళండి. విశ్వసించిన వాడికి ఏం ఇస్తాడు వీడు? 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు
విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటను విని నన్ను పంపిన వాడిని నువ్వు నమ్మితే, తండ్రిని నమ్మితే, కుమారుని విశ్వసిస్తే, నా యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవము, నిత్యత్వము నీకుంది. నిత్యము ఉండే రాజ్యము నీకు ఉంచబడింది. శాశ్వతమైన దేశములో నువ్వు ఉంటావు. విశ్వాసం ఈరోజు మనసుల్లో కదలిపోతుంది, సన్నగిల్లిపోతుంది, బలహీనమైపోతుంది. ఏంటంటే విశ్వాసం. ఎప్పుడు శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు మొన్న నాకు తగిలిన దెబ్బకి ఏం కావాలంటే, నేను వెళ్ళేది దేవుని సేవ గురించే కదా, ఆయన పని కోసం కదా నేను వెళ్తుంది. నా పనికి ఏమన్నా వెళ్తున్నానా, నా పెళ్లికి ఏమన్నా వెళ్తున్నానా? కాదు కదా. ఎందుకు ఇలా జరగాలి అనే ప్రశ్న రావాలి. ఇది ఎవరికి వస్తుందంటే అవిశ్వాసం కలిగిన వారికి వస్తుంది. విశ్వసించిన వారికి ఈ ప్రశ్న రాదు. ప్రమాదం వచ్చింది, ఆపద వచ్చింది, ఇరుకులో పడ్డాను, చచ్చిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు కాపాడాడు. విశ్వసించిన వాడు నమ్మవలసిన విధానం ఇది. దేవుడు ఉంటే ఒక్కెందుకు అడ్డం రావాలి, నేను ఎందుకు పడిపోవాలి? ఇది కాదు ప్రశ్న. ఇది ప్రశ్న కానే కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక్క స్థానములో నువ్వు చచ్చిపోవాల్సింది, బ్రతికావు. ఇది రావాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, నన్ను పరామర్శించి పలకరించి ఆ రోజు ఎంతో కొంత కానుకిచ్చానా, ఆయలో ఈ తెచ్చుకోమని వచ్చిన వారు, ఇచ్చిన వారు ఉన్నారు. వారికి చెప్తున్నాను, వీరిలో ఒక్కరు కూడా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్న అడగల. వీరిలో ఏ ఒక్కరు కూడా దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగింది అన్నయ్య అల్లా, నువ్వు సేవకుడివి కదా, నీ మీదకి ఎందుకు ఈ కీడు వచ్చింది అల్లా. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి అన్నయ్య నువ్వు బతికి వచ్చావు. ఏ మాట ప్రతి నోట విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, శ్రమలు ఉన్నాయి కాబట్టి, శ్రమలు వస్తాయి కాబట్టి, శ్రమలో నీకు నేను తోడై ఉంటాను. శోధన ఉంది కాబట్టి శోధన కాలంలో నిన్ను నేను కాపాడుతాను. ఇది బైబిల్ మాట. అంతేగాని దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టం రావాలి, దేవుడు ఉంటే నాకెందుకు ఈ రోగం రావాలి, దేవుడు ఉంటే నాకెందుకు ఈ ప్రమాదం జరగాలి, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరగాలి, ఇది కాదు. ఈ ప్రశ్న ఎప్పుడే కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నిలబడ్డావు ధైర్యంగా. స్తోత్రం. అంటే దేవునికి స్తోత్రం చెప్పగలరు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ కష్టములు ఉరేసుకోకుండా, చచ్చిపోకుండా, అప్పులు వాళ్ళు చింటి మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వారికి సమాధానం చెప్పి నిలబడ్డావు. లేకపోతే దానికి ఉరేసుకొని అప్పులు వాళ్ళ దాడికి చచ్చి దేవుడు ఉన్నాడు కాబట్టి వచ్చిన రోగాన్ని నిలబెట్టి భరించి, సహించి, ఓర్చుకొని ఆ రోగంలో నుంచి బయటపడ్డ ఆపరేషన్ సక్సెస్ అయింది. నువ్వు బతికావు. నెంబర్ 2, ప్రభు ఎవరిని కాపాడుతాడో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని మాత్రమే కాపాడుతాడు. హల్లెలూయా చెప్పండి. మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు, నువ్వంటే నాకు ఇష్టమండి అని మీ భర్తకు, మీ ఆయనకు, మీ ఆవిడకు, మీ పిల్లలకు, మీ భార్యకు. ఏమండి, ఎప్పుడైనా ప్రభువా నువ్వంటే నాకు చాలా, చెప్పండి, చాలా చాలా ఇష్టం ప్రభు అని చెప్తారా? చెప్పారా? నేను చెప్తాను, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు. చదవండి 145 కీర్తన 20 వచ్చిన. 145 కీర్తన 20 వచ్చిన. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన మనకు కావాల్సింది ఏంటి? ఎవరిని కాపాడుతాడు? చెప్పాలి. ఎవరిని కాపాడుతాడు? అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసయ్య అంటే ఇష్టమేనా నీకు? ఎప్పుడైనా ఒక ఆదివారం మిస్ అయినప్పుడు యేసయ్యతో ఈ ఆదివారం కలవలేకపోయానని ఎప్పుడైనా బాధపడ్డావా నువ్వు? ఇదే ప్రేమ. అర్థమైందా మీకు? బెంగళూరు వెళ్ళిన మీ కూతురు కొడుకు, లేక హైదరాబాద్ వెళ్ళిన నీ కొడుకు కూతురు, లేక హాస్టల్లో ఉంటుంది నీ పిల్లలు,
ఎప్పుడు సెలవులు వస్తాయా, కనిపిస్తే బాగుండు అని ఆలోచిస్తావు చూడు. దాన్ని ఏమంటారు? ప్రేమ. ఊరికి వెళ్ళిన మీ ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తావు చూడు, ఏమంటారు? ప్రేమ. ఒక వారం మీ ఆయన నీతో మాట్లాడకపోతే, ఒక వారం మీ పిల్లలు నీతో మాట్లాడకపోతే, ఒక వారం నీ స్నేహితుడు నీతో మాట్లాడకపోతే, ఎప్పుడు మాట్లాడతాడా అని ఆలోచిస్తావు చూడు, దాన్ని ఏమంటారు? ప్రేమ. మరి ఎప్పుడైనా ఒక వారం నువ్వు తప్పిపోయి ఆదివారం ప్రభుతో గడపకుండా, ప్రభు మాట వినకుండా, ప్రభుతో నువ్వు మాట్లాడకుండా ఉన్న ఆదివారం ఉన్నట్లయితే, ఎప్పుడైనా మిస్ అయిన ఆదివారాన్ని గుర్తు చేసుకొని, అబ్బా ప్రభుతో మాట్లాడలేకపోయాను, ప్రభు ఈ రోజు నాతో మాట్లాడలేకపోయాడు, నేను వెళ్ళలేకపోయానని బాధపడిన రోజు ఉందా? నేను బాధపడ్డాను. అనేక సందర్భాల్లో ఆదివారం కుదరినప్పుడు, గొర్రెలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేక అదొక ఎవరు ఆదివారం నాకు ఎక్కడ మందిరం లేనప్పుడు నేను మదన పడిన రోజులు ఉన్నాయి. మనసులో వేదన అనుభవించాను. ఈరోజు ప్రభువుతో మాట్లాడలేకపోయాను. ప్రభు నాతో మాట్లాడేవాడు వెళ్తే, ప్రభువును కలవలేకపోయాను, ప్రభువును చూడలేకపోయాను. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆ రోజు యాకోబుకు ఊరకనే దేవుడు తోడై ఉన్నాడండి. మీరే చెప్పండి. అక్కడ రాయబడిన మాట, బైబిల్లో రాయబడిన మాట, యాకోబును దేవుడు ప్రేమించను అని రాయబడింది. ఎందుకు ప్రేమించాడు? యాకోబు కూడా అంతే ప్రేమించుంటేనేగా. అందుకేగా యాకోబుకు వాగ్దానం ఇచ్చింది. 15వ అధ్యాయం 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీకు తోడయుందును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని విడువనని ప్రభువు చెప్తున్నాడు. వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? యాకోబు దేవుడు అంటే అంత అభిమానము. యాకోబుకు దేవుడు అంటే పిచ్చి, ప్రేమ, ఇష్టం. అందుకే ఒక వాగ్దానం, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే మార్గంలో ప్రతి స్థలములో నీతోనే ఉంటాను, నేను తిరిగి వచ్చేంత వరకు నిన్ను కాపాడుతూనే ఉంటాను. అందుకే యాకోబు 20వ వచనంలో కూడా ఏమంటాడు? నేను వెళ్ళే మార్గంలో తోడై ఉండు నాయన, అయ్యా నన్ను కాపాడయ్యా, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ దయచే ప్రభు అని యాకోబు కూడా ప్రార్థన చేయటం మనము చూస్తాం. ప్రేమ, ప్రేమ. నీకు మరలా చెప్తున్నాను, ఈ ఆదివారం నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే, యేసయ్య అంటే అభిమానము, ఇష్టము, మీకే చెప్తున్నాను సంఘస్థులు, మన బిడ్డలు మీకే. మీరు యేసయ్య అంటే నాకు చాలా చాలా పిచ్చండి, ఆయన లేకుండా ఉండలేనండి అని అన్నదానివి, అన్నవాడివైతే రేపు ఆదివారం, వచ్చే ఆదివారం మీరు 10 గంటలకి ఇక్కడ ఉంటారు. మీరు ఏమనుకోకండి ఈ విషయం మీద. అర్థమైందా? మీరు నమ్మాలి. పని ఉన్న వాళ్ళు కాదు. ముందు ఇప్పుడు ఈ అమ్మాయి లక్ష్మి నాకు కలిసి వస్తుంది, ఏంటి అమ్మాయి ఎంత చెప్తున్నారు? ఆ అమ్మాయి ఏంది, అక్కడ హాస్టల్లో భోజనం తయారు చేయాలి, వాళ్ళు రాని, అలాంటి వాళ్ళని వదిలేయండి. కొంతమందిని ఏంటంటే ఆ టైమింగ్ కుదరదు. మీ అందరికీ చెప్తున్నాను, ఖాళీగా ఉదయాన్నే లేచి చికెన్ పలావ్ చేసే వాళ్ళకి నేను అండి, ఎవరికి బిర్యానీ చేసే వాళ్ళకి, మీ అందరికీ చెప్తూ, ఖాళీగా ఉన్న వాళ్ళకి మీ అందరికీ చెప్తున్నాను, యేసయ్య అంటే నాకు ఇష్టం అండి. ఇష్టమేనా? ఇష్టమైతే 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరతను? మోషే. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పించనా? ఎవరో వచ్చి అడిగారు, పాస్టర్ ఎలా బయటపడ్డావు వాడు? వాళ్ళు అడిగిన ప్రశ్న ఎవరు అడిగారండి, గుర్తు రాలేదు. అలా అసలు ఈ పిచ్చి విషయంలో నువ్వు బయట పడకూడదే అన్నట్టుగా మాట్లాడారు. కాపాడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? నేను ఒక హక్కుగా మాట్లాడి ఆయన కాపాడకపోతే ఎలా? ఆయన కాపాడకపోతే ఎలా? ఎందుకు? ఆయన నేను ప్రేమిస్తున్నాను కదా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను ఏం చేయాలి? రోగం వస్తే తప్పించనా? ప్రమాదం వస్తే తప్పించనా? ఇవ్వండి, నిందలు అవమానాలు వస్తే తప్పించనా? కీడులు వస్తే తప్పించనా? అయితే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, అంతా నా మేలుకే, అంతా మన మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన స్తుతించుట, ఆరాధనా పను స్తుతించుట మానను,
స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను. నిత్యము ఆయన కీర్తి నేనెల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను. ఆమేన్. సమస్తము సమకూడి ఎవరికి ఎవరికి? అది ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, ఆయన్ని చూడకుండా ఉండలేను, ఆయనతో మాట్లాడకుండా ఉండలేను, ఆయన మాట్లాడితేనే నా మనసు అప్పుడు తుమిత పడుతుంది అని అంటున్నావా? అట్లయితే ఆయన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి ప్రేమించు వారికి ఆ. అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున ఆ, పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమస్తము అన్ని సమకూర్చి మేలుకే కీడులన్నీ మేలుగా మారుస్తాడు. ప్రతి శాపం నీ మీద ఉన్నది ఆశీర్వదకరంగా మార్చేవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కాపాడుతాడు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన స్థితి ఎలా అయింది? అది అబ్రహాముకు ఒకగానొక కొడుకుని ఇస్తే నన్ను ప్రేమిస్తాడా లేక ఒకగానొక కొడుకు ఇసాకును ప్రేమిస్తాడా? ఒక టెస్ట్, ఒక పరీక్ష పరిశోధించను. ఏమని? నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక కొడుకుని తీసుకొని బలిస్తావా నాకు? అర్థమైందా? ప్రేమించడం అంటే ఇక్కడే తీరిపోతుంది. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆదివారం మందిరాన్ని ప్రేమించాలి, ఆదివారం మందిరంలో కనిపించాలి, ఆదివారం టైంకి వచ్చి ప్రభువుని ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే సమయము దేవుందే. అబ్రహామా, నీ కొడుకును ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మరి నన్ను ప్రేమిస్తే నీ కొడుకుని ఇచ్చేస్తావు, బలిగా ఇచ్చేస్తావు. ప్రేమించే వాళ్ళు ఉన్న త్యాగం. మూడో మాట అయిపోయింది. ప్రభు ఎవరిని కాపాడుతాడు? మూడో మాట చెప్పండి ఇప్పుడు మీరు. మొదటి మాట చెప్పండి, నువ్వు విశ్వసిస్తే నిన్ను కాపాడుతాడు. నెంబర్ 2 రెండోది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను కాపాడుతాడు. మూడోది చెప్పండి. చెప్పు. ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని కాపాడుతాడు? సాధువులను దేవుడు కాపాడు. సాధువులకు వ్యతిరేకమైన పదం సాధువులు అంటే? సాధువులు అంటే చెప్పాలి నేను 5 నిమిషాలు తీసుకుంటాను. సాధువులు అంటే అమ్మా గట్టిగా చెప్పేమి? తపస్సు చేసేవాళ్ళు. ఓహో, అటు వెళ్ళేవాడు కళ్యా. సాధువులు. అసలు సాధువు అని ఏ జంతువులు అంటారు ఇప్పుడు చెప్పండి? మంచి జంతువు అంటున్నాను, జంతువు. మాంసాహారం తినండి. అసలు జంతువులు అని చెప్పారు, జీవాలు. ఇప్పుడు చెప్పండి. గొర్రెలు అనాల. అది సాధువులు. మేకలే. గొర్రెలు ఎవరికైనా హాని చేస్తాయా? సాధువు అంటే హాని చేయనివాడు. అది సాధువులు అంటే తపస్సు చేసేవాళ్ళు కాదమ్మా. అర్థమైందా? అదే తప్పు లేదులే. సాధువులు అంటారు వాళ్ళు. ఏమంటారంటే సాధువులు అంటే వాళ్ళు కూడా ఎవరికి హాని చేయరు, తపస్సులు చేసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉంటారు. సన్యాసి. సాధువులంటే మంచి గుణలక్షణాలు కలిగిన వారు. ఇందాక సాధువులంటే ఎవరిని బాధపరచరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని ఇరుకులో పెట్టరు, ఎవరిని కించపరచరు, ఎవరిని అవమానం పాల్చేయరు, ఎవరిని నిందించరు. ఉన్నారా మీ ఏళ్ళు అలాంటి వాళ్ళు? నువ్వు సాధువే. గొర్రె ఎవరికైనా హాని చేసిద్దండి అబ్రహాం గారు? ఎవరికి హాని చేయదు. మేక చేసిద్ది. ఇతర జంతువులు ఏదైనా కూడా
చాలా ఉన్నాయి సాధువు జంతువులు, వాటిల్లో గొర్రెనే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ఎవరిని కాపాడుతాడు? సాధువుగా ఉన్న వాళ్ళని. సాధువులు అంటే ఎవరికి హాని చేయకుండా ఉండేవాళ్ళు, లేక మంచి గుణలక్షణాలు కలిగిన వాళ్ళు. చదవన్న మాటలు 116 కీర్తన 6వ వచనం. 116 కీర్తన 6వ వచనం. ఆమేన్. చాలు అయిపోయింది. ఎవరిని కాపాడుతాడు? సాధువుగా అంటే దీనత్వం కలిగిన వాళ్ళు, తగ్గించుకునే వాళ్ళు, ఎవరిని నిందించిన వాళ్ళు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని పెట్టరు, ఎవరిని కొట్టరు, ఏమి జరిగినా తగ్గించుకొని ఉంటారు. అయితే యాకోబు గురించి మనం చూసినట్లయితే యాకోబు సాధువు అని రాయబడింది. యాకోబు సాధువు ఎలా అవుతాడు? ఏమండి? చదవండి ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? ఆ ఆ 25, 27లో ఆ చిన్నవాళ్ళు ఎదిగినప్పుడు ఏశావు వేటాడేవాడు ఉండెను. అదేంటి? ఏమండి యాకోబు సాధువు ఎలా అయ్యాడు? మీరు యాకోబు ఎవరు అంటే ఏం చెప్తారు? మోసగాడు, దెబ్బకి చెప్పేస్తారు. యాకోబు ఎలాంటి వాడంటే అన్నను మోసం చేశాడు, దుర్మార్గుడు. అదే యాకోబు గురించి ఏమన్నా మీకు తెలుసా అంటే తండ్రిని మోసం చేస్తాడు, పనికి మాలడు, తండ్రిని మోసం చేస్తాడు. ఎవరు చెప్పారు మోసం చేశారని? యాకోబు అనే పేరుకి అర్థము మోసగాడు. యాకోబు గురించి రాయాలి, చెప్పాలి అంటే యాకోబు నిజంగా సాధువే, ఎవ్వడికి హాని చేసేవాడు కాదు. అదేందండి అన్నను మోసం ఎక్కడ చేశాడు? అన్నను మోసం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. జ్యేష్ఠత్వం తెలుసా మీకు? అన్నం భోజనం కష్టపడి సంపాదించుకున్న భోజనం పెట్టి కొనుక్కున్నాడండి, అన్నను మోసం చేయలా. ఎవరు చెప్పారు మోసం చేశారండి? యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు. మళ్ళీ వారు కదండి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలని పొందుకున్నాడు కదా, 10 సార్లు ఆలోచించాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు తెలుసా మీకు? ఏమని? రే వెళ్ళరా, మీ అన్న ఏశావు ఇలా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు రా, నువ్వు వెళ్ళి ఆశీర్వాదాలను తీసుకోరా అంటే 10 సార్లు ఆలోచించాడు. అమ్మా నాన్న గుర్తుపడతాడేమో, నాన్న శపిస్తాడేమో, నాన్న ఏమైనా శపిస్తే నా జీవితం ఏం కావాలి, నా భవిష్యత్తు ఏం కావాలి? యాకోబు సాధువు అండి, హాని చేసేవాడు కాదు. తల్లికి మాటకు లోబడి తల్లి చెప్పిందని ఆ శాపం మీద నా మీదకి వస్తుంది నాయన నువ్వు వెళ్ళు, అది నెంబర్ 1 కారణం అయితే, నెంబర్ 2 రెండో కారణం ఏంటో తెలుసా? యాకోబు ఆశీర్వాదాలు తీసుకోవడానికి జ్యేష్ఠత్వం ఎవడు పొందుకున్నాడో వాడే పెద్ద కుమారుడు. ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరి దగ్గర ఉంది? యాకోబు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎవరు? యాకోబు. అందుకే యాకోబు అనే పేరు బదులు ఏం చెప్పాడు అక్కడ? ఎవడ్రా నువ్వు? ఇస్సాకు అడిగితే ఎవడ్రా నువ్వు? నేను నానా నీ జ్యేష్ఠ కుమారుడు ఏసేవు. అదే మాట ఏసేవు వచ్చామన్నాడు. ఆ పేరు వాడికి సరిగా సరిపోయింది డాడీ. ఎవరు అంటే అన్నాడా లేదా? ఎవరు? పెద్దోడు వచ్చామన్నాడు, ఆ పేరు వాడికి సరిపోయింది. ఎందుకు సరిపోయింది? జ్యేష్ఠ భాగం వాడిది కాబట్టి పెద్దోడు వాడే. అర్థమైందా? ఎన్ని లోతు ఇచ్చారు. సాధువు అండి యాకోబు. యాకోబు ఎవరికి హాని చేసేవారైతే లాభాన్ని బలబాలగొట్టాలి ఆ రోజు. ఎవరిని ఎవరిని కదా? ఎందుకు? నేను 7 ఏళ్ళు కష్టపడి ఈ పిల్లను ప్రేమిస్తాం, ఆ పిల్లని ఇస్తామా నాకు? లాభాన్ని కొట్టాలి. కొట్ల. సాధు ఎవరిని కాపాడుతాడు? దేవుడు ఎవరిని కాపాడుతాడు? సాధు. ఆఖరి మాట, భక్తి కలిగిన వారిని అయిపోయింది మాట. 4వ మాట ఎవరిని? చదవండి ఆ మాట ముగిద్దాం. 97 కీర్తన 10వ వచనం. భక్తులను అని పెట్టుకోండి, బాగుంటుంది. చెడుతనం అసహించుకోండి. మెయిన్ ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడి ఆయన సంరక్షిస్తాడు అంటే భక్తులనండి. ఈరోజు వచ్చి చక్కగా భజన చేశారు, ప్రభువుని ఆరాధించారు, అలాంటి స్నానం చేసి బైబుల్ తీసుకొని ఇది ఒక భక్తి. ఇలా నువ్వు భక్తి చేయి ప్రతి వారం, నీ కుటుంబాన్ని తప్పకుండా కంచె వేసి ఆయన కాపాడకపోతే తప్పదు. ఒక ఆదివారం వచ్చి నీ కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించు, ప్రభువును ఆరాధించు, ప్రభువుని స్తుతించు. దేవుడు తోడై ఉండకపోతే అప్పుడు అడుగున్నాను. ఉదాహరణ ముగించే ముందుగా, ఆ రోజు దానియేలు సింహాల బోన్ నుంచి ఎలా కాపాడబడ్డాడు? దేని వల్ల చెప్పండి?
దేని వల్ల సింహాల నోళ్ళు మూయబడ్డాయి? దేని వల్ల సింహాల నోట్లోంచి బయటపడ్డాడు? దేని వల్ల సింహాల బోనులో దానియేలు సజీవుడిగా ఉన్నాడు చెప్పండి. ఒక కారణం చెప్పండి చాలు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడా? చెప్పు. దేవుని యందు చదవండి ఆ మాట, దానియేలు గ్రంథం భక్తి అనే మాట ఉంటుంది. 6వ అధ్యాయం 20 వచ్చిన లేక అతడు గుహ దగ్గరకు 23 వచ్చిన రాగానే చదువు, మొత్తం వద్దు మనకు టైం చాలు. 23 రాజు ఇందును గూర్చి ఆ. ప్రతి సంతోషభరితుడై ఆ, దానియేలు గుహలో నుండి పైకి పైకి తీయడని ఆజ్ఞయ్యగా ఆజ్ఞయ్యగా బంట్రౌతులు ఆ, దానియేలును దానియేలును బయటికి బయటికి తీసిరి. అతడు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అదిగో ఎందుకు దానియేలును దేవుడు కాపాడాడు? ఎందుకు దానియేలును సింహాల నోట్లో పడకుండా తప్పించాడు? ఎందుకని దానియేలును కాపాడాడో బ్రతికించాడో చదవమ్మా. భక్తి గలవాడైనందున భక్తి గలవాడైనందున. అతనికి ఏ హానియు కలుగలేదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, తప్పలు కూడా చెప్పండి. కొట్టు. ఏవో స్నేహితులు ఏమన్నారు? నీ భక్తి నీకు ధైర్యము, దానికి బదులు ఇంకోటి పెడతాం ఆడ. నీ భక్తి నిన్ను కాపాడదా? అది అర్థమైందా? నీ భక్తి ఏమైంది? కాపాడదా నిన్ను? తప్పకుండా కాపాడు. ప్రియమైన దేవునికి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలంటే మొదటి మాట చెప్పండి ఇప్పుడు. విశ్వాసం ఎప్పుడు సడలిపోదు. నెంబర్ 2, రెండోది యేసయ్యను ప్రేమించడంలో ముందుండు. మూడోది సాధువుగా ఉండి ఎవ్వరికి హాని చేయద్దు. నీ వల్ల నీ తోడి కోడలు, నీ వల్ల మీ అత్తమ్మ, నీ వల్ల మీ భర్త, నీ వల్ల నీ భార్య, నీ వల్ల నీ పిల్లలు, నీ వల్ల నీ ఇరుగు పొరుగు వారు ఎవ్వరు నొచ్చుకోకూడదు. అలా ఉండాలి సాధువు అంటే. కుటుంబంలో చెప్తున్నాను, సంఘములో కూడా నీ వల్ల ఎవరు బాధపడకూడదు. సాధు అంటే ఎవ్వరికి హాని చేయనివాడు. నెంబర్ 4, భక్తులను ఆయన కాపాడుతాడు. భక్తి అంటే ఇదే. ఆదివారం రండి, నీ కుటుంబంతో రండి, నీ భార్యతో, నీ పిల్లలతో రండి. కాశీ ప్రభు సన్నిధిలో భక్తి చేసి, భజన చేసి, ఆరాధన చేసి వెళ్ళండి. దేవుడు మరలా వారమంతా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం.